బీఆర్ఎస్ ఏమో బిత్తిరి సూపులు చూస్తుంటే కాంగ్రెస్ ఖన్నన్ మెరుస్తున్నది. అసెంబ్లీ ఎలక్షన్ల లెక్కనే లోక్సభ ఎలక్షన్లకు కూడా ఎక్కువ సీట్లను గెలుచుకొని ఢిల్లీ హైకమాండ్కు గిఫ్ట్ ఇద్దామని చూస్తుండట కాంగ్రెస్ పెద్దలు. అందుకే సీఎం సార్ ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయిందట. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే మంత్రివర్గాన్ని పెద్దగా చేసే ప్లాన్ చేస్తుండట. ఎవరికైనా పదవులు ఇస్తేనే కదా ఖుషితోని మంచిగా పనిచేసేది. పోయి రావాలే హస్తినకు అరుచుకొని రావాలే పెద్దల ముచ్చట అనుకుంటా సీఎం సార్ ఢిల్లీకి పోయిండు. బయటనేమో వాళ్ళ లీడర్లు సార్ ఎందుకు పోయిండో మాకేం తెలుసు, సీఎం అన్నాక మస్తు పనులు ఉంటాయి అని చెప్తున్నారు కానీ సార్ ఏదో పెద్ద ప్లాన్ తోనే ఢిల్లీ పోయిండనే గుసగుసలైతే తినిపిస్తున్నాయి. లోక్సభ ఎలక్షన్లలో సత్తా చాటాలంటే ముందుగా లీడర్లను ఖుషి చేయాలని అనుకుంటున్నట. ఇట్లనే ఎవరికైనా పదవులు ఇచ్చేది ఉంటే ఇచ్చేసి వాళ్ళని ఎలక్షన్ రంగంలోకి దింపి గెలుపు బాధ్యతను అప్పగియాలనేది పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం అట. అట్లనే మెయిన్ ముఖ్యమైన మంత్రివర్గాన్ని పెద్ద చేసే పని కూడా ఉన్నదట. ఇప్పటికే ఆశలు పెట్టుకుని చాలా మంది గాంధీ భవన్ కాడ గస్తీ తిరుగుతున్నారట. సొంటోళ్ళు హుషారుతో పని చేయాలంటే ఏదైనా 2 చాక్లెట్ అసొంటి ఇవ్వాలి. అందుకే మంత్రివర్గంలో ఇంకింత కొందరిని తీసుకుంటే వాళ్ళే మురుసుకుంటూ పనిచేస్తారని స్కెచ్ చేసి పెట్టినట సీఎం సారు. ముందుగా ఎలక్షన్ల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ అనుకున్నట కానీ అట్లయితే మోసం అవుతుందని ఎలక్షన్ కంటే ముందుగానే ముహూర్తం ఫిక్స్ చేసిరనే టాక్ అయితే వినిపిస్తున్నది. ఇప్పుడు 11 మంది ఉన్నారు. ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఒప్పుకుంటే ఇంకో 6 తీసుకుంటారట. అందులో జిల్లాల ఈక్వేషన్లు, కులాల ఈక్వేషన్లు, ఇంకా సీనియారిటీ, లాయల్టీ అసలు బేసిక్స్ ని తీసుకొని మంత్రివర్గాన్ని విస్తరించి ఇస్తరాకంత పెద్ద చేస్తారట.